'పుష్ప 2' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి 4 రోజుల్లో 829 కోట్ల వసూళ్ల రూపాయలు నమోదు చేసిన ఈ సినిమా లాంగ్ రన్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'పుష్ప 2' గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం ఖాయమంటూ అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు 'పుష్ప' పాత్రపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఇలాంటి కథలు చూపించి స్మగ్లర్‌ను హీరోగా చూపించడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నవారు చాలామందే ఉన్నారు. 'పుష్ప' మొదటి పార్ట్ వచ్చిన సమయంలోనే 'పుష్ప' పాత్రను హీరో అనడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు. 'పుష్ప'ను చూసి చాలామంది నేరాలకు అలవాటు పడితే పరిస్థితి ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఆ టైంలో ఏదైనా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినప్పుడు 'పుష్ప' సినిమా స్టైల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. అంటే ఆ సినిమా ఏ రేంజ్‌లోకి తీసుకువెళ్లారో చూడండి. ఆ విషయాన్ని గురించి చిత్ర యూనిట్ పెద్దగా స్పందించలేదు. హీరోలు ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటే ఎలా? ప్రేక్షకులు కోరుకునే విధంగా దర్శకులు తీస్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. 'పుష్ప 2' సినిమా భారీ వసూళ్లు రాబడుతూ ఒకవైపు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సమయంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయం అయ్యాయి. 'హరికథ' అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తనకు ఇలాంటి పాత్ర దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు మీ కళ్ళ ముందు. నిన్నగాక మొన్న చూసాం. వాడెవడో చందనం దొంగలు దొంగ, వాడు హీరో. సరే, హీరోలలో మీనింగ్స్ మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐ యామ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో అంటూ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో నాది 40 ఏళ్ల నట జీవితం. ఇంత సుదీర్ఘకాలం నటుడిగా కొనసాగడం సాధారణ విషయం కాదని అన్నారు ఆయన. ఎంతమంది హీరోలతో కలిసి నటిస్తూ వస్తున్నానో ఈ తరం హీరోలతో కూడా నటిస్తున్నానని ఆయన అన్నారు. అయితే ఆయన పేరు ప్రస్తావించకపోయినా ఎర్రచందనం అనగానే 'పుష్ప', 'పుష్ప 2' సినిమాలే గుర్తొస్తాయి. ఆయన సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి అన్నా సరే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రిగర్ అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు 'పుష్ప' గురించి చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతూ ఉంటే, కొందరు మాత్రం ఆయన మాటలను ప్రత్యేకంగా తీసుకోవాల్సింది లేదు అని అంటున్నారు. ముఖ్యంగా ఆయన అప్పటి ఇప్పటి హీరోల పాత్రలు, వాటి స్వభావం గురించి వివరిస్తూ వచ్చారు. కనుక ఆ సమయంలో 'పుష్ప' వంటి స్మగ్లర్‌ను హీరోగా చూపిస్తున్నారు అంటూ నార్మల్‌గానే చెప్పారు. మరి ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.